కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి మేము కర్నూలు అభివృద్ధి గురించి, కర్నూలు ఆత్మగౌరవం గురించి, అదేవిధంగా కర్నూలులో ఇండస్ట్రీస్ రావాలనే ఒక చిన్న పోరాటం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం అనేది మేము చేస్తూ వచ్చినాం. ఆ భాగంలోనే 2024 ఎమ్మెల్యేగా కర్నూలు ఎమ్మెల్యే కూడా మేము పోటీ చేసి మా ఒక ఆలోచనలు, కర్నూలుకు జరిగిన అన్యాయము, కర్నూలుకి ఏ విధంగా మంచి చేస్తే బాగుంటుందని ప్రజలందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా మేము చెప్పుకోవడం జరిగింది. వాళ్ళలో నుంచి కూడా ఒక సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మాకు వచ్చింది. అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమం రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు, రైతులకు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది, పోయింది, శ్రీబాగ్ ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఇట్లా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, రాయలసీమ పేరు పెట్టి 98 సంవత్సరాలు అయింది, శ్రీబాగ్ ఒప్పందం 36 పెట్టుకుంటే దాదాపు 80 సంవత్సరాలు దాటింది. అన్ని రకాలు చెప్పుకోవడానికి మనకు చరిత్ర ఉంది. కానీ మనకున్న 8 లక్షల హెక్టార్లు ఉన్న జియోగ్రఫికల్ ఈ రోజున్న కర్నూలు జిల్లా ఏప్రిల్ 1, 2022లో విభజనైన కర్నూలు జిల్లా 8 లక్షల హెక్టార్ల భూమి. దీంట్లో 5 లక్షల హెక్టార్ల భూమి మనకు కల్టివేషనల్ ల్యాండ్. రెండో పంటకి వచ్చేసరికి 2 లక్షలు కూడా లేదు. నాకు ఒక అన్న చెప్పినట్టు గట్టిగా 30% కూడా రెండో పంట వేయడం. అంటే మన కర్నూలు ఏ విధమైన పరిస్థితులు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఆకాశంలో ఒక నీటి చుక్క గురించి చూసుకొని రెండో పంట కూడా వేసుకోలేని పరిస్థితి. ఇంకొక విధంగా చూసుకుంటే ఈ నెల అంటే పోయిన నెల ఏప్రిల్ మేలో మనం చూసుకుంటే దాదాపు 7-8 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంట్లో ఇంకో బాధాకరమైన ఏంటంటే కరువు తట్టుకోలేక ఇంట్లో పిల్లలను వదిలేసి వాళ్ళు గుంటూరుకు మిరప తోటలో పనిచేయడానికి పులి పండుగ పోవడానికి అక్కడ బండి యాక్సిడెంట్ అయ్యి 2-3 రోజులు ఇబ్బంది పడి చచ్చిపోయినాడు. ఇంకొక ఆయన పురుగుల మందు తాగి చచ్చిపోయినాడు. ఇంకొక ఆయన కర్నూలులోనే ఒక ఆయన చచ్చిపోయినాడు. వీళ్ళకి ఎటువంటి భరోసా వాళ్ళ కుటుంబానికి రాష్ట్రం నుంచి వచ్చింది లేదు, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నది లేదు. ఇంకో పక్కన మనకు ఇరిగేషన్ పరంగా చూసుకుంటే చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉన్నాయి. తుంగభద్ర వచ్చాయి, కృష్ణా వచ్చాయి, నంది వచ్చాయి, ఇక్కడ సుధబాబు వచ్చాయి, ఆబాబు వచ్చాయి అనుకుంటా, కేసీకే 4 గంటలు ఇన్ని ఉన్నా కూడా మనకు అల్లుడి నోట్ల శని అయినట్టు మనకు నీటికి తాగడానికి ఇబ్బంది. ఇందాక రాఘవేంద్ర బ్రదర్ చెప్పినట్టు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విలేజ్కు తాగునీటి లేదు. దాదాపు 8 లక్షల ఎకరాలకు మనకు సాగునీటి లేదు. ఇండస్ట్రీస్ గురించి మనందరికీ తెలుసుకున్న ఒక ఇండస్ట్రీ కూడా అది ఎంతవరకు పొల్యూషన్ అవుతుందని మనందరం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు ఇట్లాంటి సమస్య ద్వారా, ఇట్లాంటి సమావేశం ద్వారా ఈ సమస్యల్ని మనం ఎట్లా ఎదుర్కోవాలా, ఎట్లా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఇది వేదికగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులు కూడా చూసుకుంటే మనకు ఒక్క పంట వేసినాక కూడా ఎక్కువ శాతం గట్టిగా 20,000 ఎకరాలు కూడా మనకు వరి పంట వేయడం. ఎక్కువ వేసేది మనకు గుడ్డల క్రాపింగ్, గ్రౌండ్నట్ క్రాపింగ్, తర్వాత కొంతవరకు మిర్చి, రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, తర్వాత ఆనియన్స్. ఇవే మనకు మేజరు. మన మార్కెట్ యార్డ్ కూడా 15 ఎకరాలు ఉంది. దాంట్లోనే కూరగాయలకు ఇట్లాంటి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్కసారి ఓవర్లోడ్ వచ్చి రైతులు కొన్నిసారి చూసుకుంటున్నారు. ఉల్లి రైతులు పాపం 2-3 రోజులు వాళ్ళు ఏదో అన్యాయం చేసినట్టు పంట పండియడమే కష్టమవుతుంటే మళ్ళీ అమ్ముకోవడానికి 2-3 రోజులు బండ్లలో ఉండి నీళ్లు లేక, తిండి లేక, వసతులు లేక ఇబ్బంది పడిన కాలాలు. సో మార్కెట్ యార్డ్ కూడా ఇవన్నీ పరిస్థితులు చూసి పెంచాలనే ఒక ఆలోచనతో మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ముఖ్యంగా గుండ్రేవుల ప్రాజెక్టు ఒక్కసారి మనం చూసుకుంటే ఫిబ్రవరి 3వ తారీఖు 2023లో నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ ఆమె పార్లమెంటులో 5,000 చిల్లర, దాదాపు 5,700 కోట్లు అప్పర్ భద్ర ఆఫ్ సీజన్లో 10 టీఎంసీ నీళ్లు స్టోరేజ్ పెట్టుకోవడానికి ఆమె అనుమతించింది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, వాడు 3 నెలలు 4 నెలలకు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మనకి ఈరోజు ఎన్డీఏ సంపూర్ణంగా ఇంత స్మూత్గా నడుస్తుందంటే కారణం మనకు టీడీపీ కూడా ముఖ్యం. అది మన అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే కేంద్రంలో మన ఒక సంఖ్య ఉంటేనే వాళ్ళు సాఫీగా పరిపాలించే పరిస్థితి. ఇట్లాంటప్పుడు మన రాయలసీమ నాయకులు అందరూ ఏకమై పార్టీలను వదిలేమో అందరూ కలిసి ఒక ఐకమత్యంకి వచ్చి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవడం, తర్వాత వేదవతి చేసుకోవడం. అందరూ అన్నలు కూడా చెప్పారు ఆర్టీఎస్ గురించి. ఆర్టీఎస్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ దాదాపు ఎల్ఎల్సి వచ్చేసి కర్ణాటక కొంచెము, తెలంగాణ కొంచెం పోతుంది. మనకి హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఆగిపోయింది. ఒక్కసారి ఆర్టీఎస్ రైట్ కెనాల్ చేసుకొని పందికొన్న కాడ హెచ్ఎన్ఎస్ఎస్ రిపేర్లు చేసుకొని ఆ నీళ్ళు అక్కడ తెచ్చుకుంటే, జీడీపీ స్ట్రెంథన్ చేసుకుంటే, ఇట్లాంటివన్నీ చూసుకుంటే జీబీ గోదావరి టు బనకచర్ల, ఇప్పుడు మనకు గుండ్రేవుల టు బనకచర్ల కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జీబీ గురించి కూడా వీళ్ళందరూ ఆలోచించాలని మాకు కర్నూలు ప్రగతి సమితి తరఫున ఈ వేదిక ద్వారా గవర్నమెంట్ను అప్పీల్ చేసుకుంటున్నాం.